వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మామిడికాయ ఎండు బద్దల పచ్చడి అంటే మాగాయ పచ్చడి అంటారు. చూడండి, బద్దలు అన్ని ముక్కలు కట్ చేసుకొని 2 కేజీ ముక్కలు అన్నమాట. ఇవి ఎండబెట్టుకున్నాను, ఒక రోజంతా ఎండబెట్టాను. ఈ ఎండలకి బాగా ఎండిపోయినాయి. అందులోకి కావాల్సిన ఏమేం పదార్థాలు చూడండి, చూపిస్తాను. ఏమేమి వేస్తానో అన్నీ కూడాను. అది ఒక కారము, చిన్నులపాయలు, మెంతుల పొడి, ఆవపిండి, పల్లి ఆయిలు. 2 కేజీలు ముక్కలకి 3/4 కేజీ పల్లి ఆయిల్ పోస్తాను. అది ఒక 1/2 కేజీ ఆవపిండి, 100 గ్రాములు మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, ముందు నూనె తాలింపు చేసుకోవటానికి 3/4 కేజీ నూనె, పల్లి ఆయిల్ ప్యాకెట్ అన్నమాట. తాలింపు గింజలు చూడండి, ఒక 6-7 ఎండుమిరపకాయలు. దీంట్లోకి చిన్నులపాయలు కూడా కొంచెం దంచుకుంటున్నాను. కచ్చాపిచ్చాగా దంచేసి ఆడ పెడతాను. ఒక 1/4 కేజీకి తక్కువగానే ఉంటాయండి వెల్లుల్లిపాయలు. అంటే చిన్నులపాయ గబ్బాలు ఒలుసుకొని కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకొని ఓ పక్కన పెట్టేసుకుంటాం. ఇక చూడండి, ఇవి ఎండిన బద్దల ముక్కలు అన్నమాట, మామిడికాయ ముక్కలు. మనం ఉప్పేసి 2 రోజులు ఊరనిస్తామన్నమాట ఒక డబ్బాలో పెట్టి ముక్కల్ని. 2 రోజుల తర్వాత పొద్దున్నే ఉదయాన్నే లేచి గిన్నెకి వడేసుకొని ఆ క్లాత్ మీద ఒక్కొక్క ముక్క పెట్టుకుంటూ ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్నాడని అక్కడ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కళాయిలో ఒక 3/4 కేజీ నూనె పోసి తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు ఒక 5 స్పూన్లు, అట్లా చిన్నులపై మనం దంచుకుని ఆడ పెట్టుకున్నాం కదా, ఒక 1/4 కేజీ లోపు అన్నమాట. అవి 5-6 ఎండుమిరకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. పోపు గింజలన్నీను, ఆవాలు 1 స్పూను, పచ్చెనపప్పు 4 స్పూన్లు, జీలకర్ర 2-3 స్పూన్లు అన్నీ కూడా ఒక ప్లేట్లో పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండుమిరకాయలు వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నాను. బాగా నూనె ఈటెక్కాలన్నమాట. స్టవ్ వెలిగించి 3/4 కేజీ నూనె పోసాను. పల్లి ఆయిల్, వేరుశనగ నూనె అన్నమాట. అవి బాగా ఎండుమిరకాయలు కూడా ఏగినాయి. ఇప్పుడు ఈ మొత్తం పోసేస్తున్నాం. తాలింపు గింజలన్నీ కూడా, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, మొత్తం తాలింపు గింజలన్నీ అన్నమాట. అవి ఒక 4 స్పూన్లు అన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి. 2 కేజీలు ముక్కలు అన్నమాట. మనం పచ్చి మామిడికాయ ముక్కలు కట్ చేసి 2 కేజీలు ముక్కలకి ఒక 1/2 కేజీ ఉప్పు పోసాను అన్నమాట. కళ్ళుప్పే దంచి మిక్సీ వేసి ఆ పౌడర్ లాగా ఆ పచ్చి ముక్కల్లో కలిపి 2 రోజుల ముందు డబ్బాలో ఊరబెట్టుకున్నాం మనం ముక్కల్ని. 2 రోజులు ఊరినాక అవి తీసి క్లాత్ మీద ఎండబెట్టుకున్నాం. ఇప్పుడు చిన్నులపాయలు కూడా కచ్చాపిచ్చాగా దంచాం కదండి, అవి కూడా తాలింపు గింజల్లో వేసుకోవాలి. బాగా కాగింది నూనె కూడాను. అదిగో చూడండి ఎలా వేస్తున్నాను. అవి మొత్తం ఏగనివ్వాలి, పచ్చి వాసన పోయిందాక. కొంచెం వెల్లుల్లిపాయ రెడ్గా లోపు వస్తుందనంగా, బ్రౌన్ కలర్ లోపు వస్తుందనంగా వేయించుకోవాలి. అది వేయించుకొని ఆ ఆయిల్ అంతా చల్లారాలన్నమాట, తాలింపు మొత్తం. ఇక పచ్చెనపప్పు ఏగినవి, పల్లీలుగా ఎండుమిరకాయలు ఏగినవి, చిన్నులపాయలు ఏగుతున్నాయి, ఆవాలు, మినపగుళ్ళు అన్నీ వేసాను తాలింపు గింజల్లో. ఇక ఎండిన మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో. అవి ఆ నూనె కాగేసింది, మొత్తం తాలింపు అంతా అయిపోయింది. తెచ్చి పక్కన పెట్టేసుకున్నాం చల్లారటానికి. ఫ్యాన్ వేసాను ఇగో చూడండి, ఉప్పులో ఊరేసిన నీళ్లు కూడా అట్లా పక్కన పెట్టుకోవాలి. వడేసుకున్నాం కదా ముక్కలు, అవి నీళ్లు
కొంచెం ఏదైనా తుక్కు మామిడికాయ తుక్కులు ఏమైనా ఉంటుందని వడగడుతున్నాను అన్నమాట. ఉప్పు నీళ్ళు కూడా పసుపు ఉప్పు వేసి వాటిని ఊరబెట్టాను 2 రోజులు ఒక డబ్బాలో. వాటిని ఒకరోజు మార్నింగే తీసి మొత్తం ఎండబెట్టేసి మొక్కల్ని బాగా ఎండిపోయినాయండి. ఇప్పుడు బాగా ఎండలు వేస్తున్నాయి కదా, అవి ఎండిపోయినాయి. ఒక్కరోజే చాలండి ఎండటం, బాగా ఎండిపోయినాయి. మా నీళ్ళు ఉంటాయి కదా, ఉప్పు నీళ్ళు, ఆ నీళ్ళు గిన్నెలో వడపోసుకున్నాను అన్నమాట. ఏదైనా తుక్కు ఉంటుందని టీ వడపోసే దాంతో వడపోసాను. ఇప్పుడు మొక్కలు దాంట్లో వేసేసుకుందాము. అగో ఎండిన మొక్కలు ఒక క్లాత్లో అలానే పెట్టి ఉంచాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎండిపోయినాయి. ఒక్కొక్క మొక్క వరుసన ఎండబెట్టాను అన్నమాట. టేబుల్ మీద మనకి ఎండ వచ్చే వైపు ఎండబెట్టాను. ఆ మొక్కలు మొత్తం ఆ వాటర్లో, ఉప్పు వాటర్లో వేయాలన్నమాట. పసుపు ఉప్పు వేసిన ఆ మామిడికాయలు వేసిన మొక్కలు వేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో వేయాలి. ఇక చూడండి ఎలా వేస్తున్నాను మొక్కలన్నీ. 2 కేజీలు మొక్కలండి అవి మామిడికాయ మొక్కలు. పెద్ద రసాల మొక్కలు కొట్టించుకొచ్చాను అన్నమాట. రసాల కాయ మొక్కలు అయితే బాగుంటుంది పచ్చడి అని చెప్పి పెద్ద రసాలు పచ్చి మామిడికాయలు కొట్టించుకొచ్చి ఆ డబ్బాలో 2 రోజులు ఊరబెట్టాను ఉప్పు పసుపు వేసి. ఆ మొక్కలన్నీ ఒక స్టీల్ బేషన్ లాంటిది తీసుకొని ఆ గిన్నెలో ఆ వాటర్ పోసేసాను కదా, దాంట్లోనే ఈ ముక్కలు మొత్తం వేసాను. ఇప్పుడు కారం, అది ఒక కారం చూడండి, ఒక 300 గ్రాముల కారం వేసానండి. 2 కేజీలు దానికి 300 గ్రాముల కారం వేసాను. ఆ కారం కూడా మనం మిర్చి తెచ్చుకొని పట్టించుకున్నాను అన్నమాట. ఆ కారం అయితే బాగుంటుందని మనం పట్టించుకున్నాను. ఎండుమిరగాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని పచ్చికారం అన్నమాట అది. ఇప్పుడు ఆ కారం, ఆ ఉప్పు నీళ్ళు, పసుపు వేసిన ఉప్పు నీళ్ళు, ఆ మొక్కలు అన్నీ కలుపుతున్నాను చూడండి. కారం కూడా ఆ మొక్కలకు పట్టిద్ది కదా, ఆల్రెడీ ఉప్పు ఏమో మొక్కలకు పట్టే ఉంది. ఆ కారం కలుపుతూ ఆ గరిటతో అలా బేషన్లో తిప్పుతున్నాను చూడండి. గరిటతోనే తిప్పుతున్నానండి. ఇప్పుడు కొంచెం ముక్కలే కదా, 2 కేజీలు అంటే ఎండిపోయేసరికి కొంచెం అవుతాయండి ముక్కలు. పచ్చి ముక్కల మీద ఉండగా కొంచెం ఉన్నట్టు ఉంటాయి. ఊరేసినప్పుడే కొంచెం తగ్గుతాయి. అయ్యో చూడండి, ఆవపిండి పోస్తున్నాను. ఈ ఆవపిండి కూడా మొత్తం తిప్పుకోవాలన్నమాట. మళ్ళీ ఎండబెట్టేసరికి ఇంకా తగ్గిపోతాయి ముక్కలు. ఆ గరిటెలో తిప్పటానికి వస్తుందన్నమాట. అది చూడండి మొత్తం కలవాలి కారము. ఇప్పుడు ఆవపిండి కూడా పోసి కలుపుతున్నాను. మొత్తం కలుపుతున్నానండి. చక్కగా మనం చెప్పినట్టుగా ఈ పచ్చడి కలుపుకొని ఎలా వేసామో చూసి చేసుకుంటే మంచిగా వచ్చిద్దండి, బాగుంటుంది పచ్చడి, చాలా టేస్ట్గా వచ్చిద్ది. ఇప్పుడు మెంతిపిండి అండి, ఒక 100 గ్రాముల మెంతులు దోరగా వేయించి పొడి చేసి జల్లిచ్చానండి పిండి. ఇది కూడా వేసి తిప్పుతున్నాం చూడండి మొక్కల్లో. మనం ఇవన్నీ ఇంట్లో చేసుకొని ఈ మొక్కలు కొట్టించుకొచ్చుకొని పట్టుకుంటేనండి చాలా బాగుంటుందండి పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికే పచ్చళ్ళు అంత బాగోవండి, మనం పట్టుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి. మనం ఇంట్లోనే ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు తెచ్చుకుని ఎండబెట్టుకొని అవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట పచ్చడి. కొలతల ప్రకారం ఉప్పు కారం వేసుకుంటే పర్ఫెక్ట్గా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడిది. మన ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన పని లేదు. పచ్చడి సంవత్సరం వరకు ఎర్రగా ఉంటుందండి, మనం పట్టించిన కారం కదా, అందుకని. ఇప్పుడు ఆ నూనె కూడా చల్లారిపోయిందండి. ఈ మొత్తం వేసి కలిపాను. ఆవపిండి, మెంతిపిండి, చిన్నుల్లిపాయలు అన్నీ, ఆవాలు, జీలకర్రలో తాలింపులో వేసినవి అన్నీ మొత్తం అవన్నీ పక్కన పెట్టుకున్నాను. పొడులన్నీ పోసి ఆ వాటర్ పోసి కలిపాను. పక్కన మా మమ్మీ కూడా ఉందండి, కొంచెంసేపు నేను తిప్పుతాను ఇవ్వు ఇలా అని గిన్నె తీసుకుంటుంది.
ఎలా పట్టుకోవాలో ఏంటో మేము చెప్పకుండానే మీకే తెలిసిపోయింది అని అంటా ఉందన్నమాట మా మమ్మీ. ఇప్పుడు చూడండి మొత్తం కలిపాం కదా, ఒక మధ్యలో ఇలా గుంటల్లే చేసి, ఇక చూడండి గుంటల్లే చేసి ఆ తాలింపు నూనె అన్నీ వేసిన తాలింపు ఉంది కదా, ఆ ఆయిల్ మొత్తం అదిగో అలా మధ్యలో ఎలా తిప్పక్కన్నాను చూడండి పచ్చడిని. అది ఇప్పుడు దానిలో పోసేసుకుందాము, మనం పచ్చట్లో పోసేసుకుందాం. చూడండి అవి మొత్తం ఇగో అన్నీ ఏగి ఉండయి అన్నమాట తాలింపు అంతా. అసలు పోస్తుండగానే సువాసన వస్తుందండి పచ్చడి అంతా. అన్ని తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా, ఎంత సువాసనగా ఉందో, ఎంత వాసనగా ఉందో, అసలు ఇప్పుడే తిందాము అనిపించేటట్లు ఉందన్నమాట పచ్చడి. అది మొత్తం మెల్లమెల్లగా కలపాలి, ఒక్కసారిగా అలా పైకి లేపకుండా గరిటిని కొంచెం మెల్లమెల్లగా తిప్పుతా ముక్కలు అంతా అవన్నీ దినుసులు పోసినవి అన్నీను కలుస్తూ ఉంటుంది అన్నమాట. ఆయిల్, ఆ తాలింపు గింజలు అన్నీ కూడా నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఆ పచ్చడంతా కూడా అంతా కలవాలి కదండి, పచ్చడంతా ఈ ఆయిల్ తాలింపు గింజలు అన్నీ కలవాలి కదా. చక్కగా వెల్లుల్లిపాయను కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట, నూనెలో పచ్చిదనం లేకుండా. అదిగో చూడండి ఎలా కలుపుతున్నాం, ఇంకా బాగా కలపాలండి, కలిపి పైకి వస్తుంది అన్నమాట ఆయిల్. మొత్తం 4-5 సార్లు కలపాలి అంతా, చిన్న చిన్నగా కలుపుకోవటమే అట్లా గరిటితో. చూడండి ఎలా తిరగేసి కలుపుతున్నానో మీరు కూడా చూడండి. ఏమేమి వేసానో అందులో ఎన్నెన్ని వేసానో కూడా మీకు అన్నీ చెప్పాను. ఇట్లా ఎండుబద్దలు ఎండబెట్టుకొని చేసుకుంటే ఆ పచ్చడి కూడా చాలా టేస్ట్గా వచ్చిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీని. అసలు అన్నంలో వేసుకుని తిన్నాక రైస్లో ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇలా అన్ని ఏది చేసినా, చట్నీ అయినా కర్రీ అయినా ఏదైనా సరే, టిఫిన్స్ అయినా అన్నీ మీకు చూపించుకోవాలని నాకు అనిపించిద్దండి. మనం బయటికి మాల్స్, షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా అన్నీ కూడా మీకు ఈ వీడియోలో పెడుతున్నాను, కృష్ణాగా సరదాగా అనే వీడియోలో. చూడండి మమ్మీ కూడా ఒకసారి నేను కలుపుతాను ఇటు బొమ్మ అని తీసుకుంది గిన్నె, మమ్మీ కూడా కలుపుతుందన్నమాట. ఏదో పెద్ద కదా అట్లా కూర్చుంటుందిలే అని పచ్చడి దగ్గర కూర్చుంది, చెప్తుంది అన్నమాట ఇట్లా కలుపు అట్లా కలుపుకొని. ఏవేమి ఎన్నెన్ని పోయాలో అన్నీ నేనే చూసి పోసేసుకున్నాను. మొత్తం పడుతుంది తెలుసు అన్నమాట మనకి చట్నీ. మొన్న 4 రోజుల నాడు పెట్టానండి ఆవకాయ పచ్చడి, ఇదే వీడియోలో పచ్చి ముక్కలతో పెట్టాను. ఇది ఇప్పుడు ఎండు ముక్కలు అన్నమాట, ఎండు బద్దల మాగాయి పచ్చడి అంటారు దీన్ని. చూడండి ఎలా తయారైందో అన్నీ కలిపినాక. చూడండి ఎలా నూనె పైకి ఎలా వచ్చిందో. అయిపోయిందండి పచ్చడి కలపటము. అదిగో చూడండి, ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను, చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. ఇదిగో చట్నీ చూడండి మొత్తం తయారు చేసినాక మీ ముందే పెట్టాను. ఇదిగో గిన్నె ఎండు బద్దల మామిడికాయ మాగాయి పచ్చడి అన్నమాట ఇది. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీరు కూడా చూసుకుని ఇవి ఎలా పట్టుకోవాలో ఒక పెట్టుకొని చూడండి ఈ పచ్చడి. ఇది మొత్తం మళ్ళీ మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుందామంతా. అదిగో చూడండి ఎలా డబ్బాలో పెడుతున్నాము. వాటర్ తగలకూడదండి, ముక్కలు ఎండబెట్టుకునేటప్పుడైనా సరే ఏ వాటర్ దాని మీద పడకుండా ఉండాలి, ఎందుకంటే సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చళ్ళు కదండి ఇవి. జాగ్రత్తగా ఏ చేతులతో పడితే ఆ చేతులు పెట్టకుండా గరిటితో తీసుకోవటం,
మనం రోజు వేసుకొని తినటానికంటే ఒక చిన్న డబ్బాలోకి పెట్టుకొని చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక స్పూన్ వేసుకుని మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ డబ్బాలో పెట్టేసేసుకుందాము. పచ్చి ముక్కలు ఎలా పట్టానో మీకు చూపించాను. ఇప్పుడు ఎండు బద్దల మామిడికాయ పచ్చడి అనమాట. దీని పేరే మాగాయి అంటాము. అంటే మాగబెడతాం కదండి 2 రోజులు, అందుకని దీని పేరు మాగాయి. ఎండబెడతాం కాబట్టి ఎండు బద్దలు, అందుకని మాగాయి ఎండు బద్దల పచ్చడి అనమాట. మామిడికాయలోనే రకరకాలు పట్టుకుంటారండి. అది పచ్చి ముక్కలది నేను మొన్న పెట్టాను వీడియోలో, ఈరోజు పెడుతున్నాను నేను. ఇది ఎండు బద్దలు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి కృష్ణాతో సరదాగా ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇవే కాదండి, ఆల్రౌండ్ వీడియోస్ మొత్తం మన దాంట్లో పెడతాము, చూడండి. ఈ సంవత్సరం నేను ఈ 2 పచ్చళ్ళు పట్టుకున్నానండి. మామిడికాయతో పచ్చి ముక్కల పచ్చడి పెట్టాను వీడియో. ఇది ఎండు బద్దల పచ్చడి, ఎండబెట్టిన మాగాయ పచ్చడి అన్నమాట. చూపించాను కదా మేమేమేమి ఇంగ్రీడియంట్ వేసాను దీంట్లో, అన్నీ మీరు చూశారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇక టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా అర్థమయ్యిద్ది. ఎంత కారం, ఎంత ఉప్పు, ఎంత ఆవపిండి, ఎంత మెంతిపిండి, ఎన్ని చిన్నులపాయలు, ఎంత ఆయిల్ పోయాలి, ఎలా తాలింపు పెట్టుకోవాలి, అన్నీ కూడా మీకు వివరంగా చూపించాను ఈ వీడియోలో. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి, మా వీడియోలు చూస్తున్నందుకు. అదిగో పచ్చడి డబ్బాలో పెడితే అలా ఉందండి. అదిగో చూడండి అలా వచ్చింది. థ్యాంక్ యూ. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడాను ధన్యవాదములు మరొక్కసారి చెప్పుకుంటున్నాను. నాకు తెలిసిన వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతా ఉంటానండి. కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం. బాయ్. చూడండి, ఇంక ఇప్పుడు కొంచెం రైస్ మనం ఆ పచ్చడి ముద్దలు లాస్ట్కి తింటుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. మనం కలిపిన ఆ గిన్నెలో మన ఇంట్లో కొంచెం రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ వేసి ఇట్లా తుడిచి ముద్దలు చేసి అవి తింటుంటే టేస్ట్ అండి అదిరిపోయిందండి. చట్నీ మాత్రం బాయ్.